హాయ్. మంచిగా ఉండాలా, మంచివాడు అనిపించుకోవాలా? ఈ రెండు కూడా వినడానికి అర్థం ఒకేలా ఉంటుంది కానీ జీవితాన్ని తారుమారు చేసే వ్యత్యాసం ఉంది ఈ రెండు పదాల్లో. మంచిగా ఉండాలి, తప్పులేదు, మంచిగానే బతకాలి, ఎవరికి హాని చేయకూడదు. కానీ మంచివాడు, నేను మంచివాడు అనిపించుకోవడానికి చేసే ప్రయత్నం ఉందో చూసారా? దానివల్ల మనం చాలా కోల్పోతాం. చివరికి మనల్ని మనమే కోల్పోతాం. మంచిగా ఉండడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు కానీ సమాజంలో నన్ను అందరూ మంచివాడు అనుకోవాలి అని మనం చేసే దాన ధర్మాలు అవ్వచ్చు, లేదంటే ఏదైనా సహాయాలు అవ్వచ్చు, నన్ను అందరూ ఎవరో చెడ్డవారు అనకూడదు అని చెప్పేసి మనం చేసే ప్రయత్నంలో మాత్రం మనం మన జీవితాన్నే కోల్పోతాం. అందువల్ల మనం జీవితాంతం త్యాగం చేసినా సరే మనల్ని ఎవరు మంచివాడు అనరు. చివరికి భగవంతుడు అవతారం ధరించి వచ్చిన భగవంతుడినే లోనే లోటుపాట్లు వెతికే సమాజంలో బతుకుతున్నాం. సత్పురుషులను కానీ సద్గురువులు కానీ వాళ్ళు కూడా పేర్లు పెడతారు. వాళ్ళు నిస్వార్థంగా సేవ చేసినా సరే వాళ్ళని పేర్లు పెట్టి లోకంలో మనం బతుకుతున్నాం. వాళ్ళకే తప్పలేదు, మనం ఎంత. మనల్ని అందరూ మంచివారు అనుకోవడం అనేది అది చాలా ఒక దుర్వ్యసనం లాంటిదనే చెప్పుకోవాలి. మనం మంచిగా ఉండాలి, మనం మంచిగా బతకాలి తప్ప అందరూ మంచివాళ్ళు అనిపించుకోవాలి, నన్ను అందరూ మంచివాడు అనాలని మీరు ఏం చేసినా సరే చివరికి మన జీవితం అధోగతి అయిపోతుంది. మనుషులు వారి అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి మనల్ని మంచివారుగానే చెడ్డవారుగానే మార్చేస్తూ ఉంటారు. టీవీ రిమోట్ ఛానల్స్ మార్చినట్టుగా వాళ్ళ అవసరాన్ని బట్టి మనం మంచివాళ్ళు కానీ చెడ్డగాళ్ళు కానీ మారుస్తారు తప్ప మనం చేసే హెల్ప్ని బట్టి వాళ్ళు మనకు మార్కులు వేయరు. అందువల్ల మనం మంచిగా ఉండాలి, కానీ మంచి అనిపించుకోవడానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రయత్నం చేయకండి. కొందరు మంచివాళ్ళు అనొచ్చు, కొందరు చెడ్డవాళ్ళు అనొచ్చు, అది మనకు సంబంధం లేదు. మనం మంచిగా బతకడం అనేదే ముఖ్యం. మంచి అనిపించుకోవాలనేది మన చేతుల్లో లేదు.